సో దిస్ ఈస్ థర్డ్ డే ఇన్ అవర్ కేరళ ట్రిప్. కొచ్చి మేము నైట్ కొచ్చి డైరెక్ట్గా స్టేకి వచ్చి ఆపారనమాట క్యాబ్ అయినా. సో నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ బాగా రెడీ అయిపోయి ఎదురుగా ఉన్న హోటల్లో ఫిల్టర్ కాఫీ అండ్ టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోదాం అనుకున్నామా, ఇలా వర్షం పడింది. సో ఇంకా ఆపోజిట్ షాప్లో మేము వెళ్ళి రెయిన్ కోట్స్ అన్నీ కొన్నామన్నమాట. సో మోస్ట్ మెమొరబుల్ థింగ్ ఏం చేసామంటే, మా ఫ్రెండ్ స్విమ్మింగ్ పూల్లో దిగేటప్పుడు ఫోన్ పాకెట్లో పెట్టుకొని అలానే దుంకేసింది గైస్. అందుకని ఫస్ట్ మొబైల్ షాప్కి వచ్చి రిపేర్ చేయించి నెక్స్ట్ ఇంకా మెట్రో స్టేషన్కి వెళ్ళిపోయామన్నమాట. వాటర్ మెట్రో పట్టుకొని ఫోర్ట్ కొచ్చికి వెళ్ళాలనేది మా ఈరోజు ప్లాన్. సో అలా 1 or 2 మెట్రోస్ దాటి వచ్చాము. సో దిస్ ఈజ్ ది సో కాల్డ్ వాటర్ మెట్రో. సో ఇక్కడ ల్యాండ్ కొచ్చి నుంచి ఐలాండ్ కొచ్చికి వెళ్ళడానికి మామూలుగా మనకు మెట్రో స్టేషన్స్ మెట్రోస్ అన్నీ ఎలా అవైలబుల్లో ఉంటాయో అలా వాటర్లో ఎనీ టైం తిరిగే ఈ షిప్స్ని వాటర్ మెట్రో అని అంటారనమాట. సో దిస్ ఈజ్ ఫేమస్ హియర్. వి రీచ్ టు ఫోర్ట్ కొచ్చి. సో ఫోర్ట్ కొచ్చి రాగానే ఒక పక్క అంతా బీచ్ ఉంటుంది, ఒక పక్క అంతా ల్యాండ్, స్ట్రీట్ షాపింగ్ అండ్ స్ట్రీట్ ఫుడ్ ఎవ్రీథింగ్ అవైలబుల్లో ఉంటుంది అనమాట. సో మేము ఇక్కడికి వచ్చాక ఫస్ట్ బీచ్ చూడడానికనే ఒక పక్కకు వచ్చేసాము. ఇక్కడ చూసాము ఫిషింగ్ చేస్తున్నారు అని. సో బీచ్కి ఆపోజిట్లో ఒక చిన్న కెఫే అండ్ రెస్టారెంట్ టైప్ ఒకటి ఉన్నిందనమాట. అంతవరకు క్లైమేట్ చాలా కామ్గా ఉన్నింది. సో ఇక్కడ చూడండి, అంత కామ్గా ఉన్న టెంపరేచర్ సడన్గా అంతా బ్రీజీ విండీగా అయిపోయి ఫుల్ వర్షం వచ్చేసి గ్లాసెస్ అన్ని కింద పడిపోయి కొట్టుకుపోయే అంత సిచ్యువేషన్ జరిగింది అక్కడ. హే గైస్, హాయ్, వి జస్ట్ హ్యాడ్ అవర్ లంచ్ ఇన్ ఫోర్ట్ కొచ్చి. సో ఫోర్ట్ కొచ్చికి వచ్చినప్పటి నుంచి ఏం చేయలేదన్నమాట. లిటరలీ వి జస్ట్ హ్యాడ్ అవర్ లంచ్. ఇంకా అలా స్ట్రీట్స్ని చూస్తూ వచ్చాం. సో వీఆర్ నౌ గోయింగ్ టు దట్ కేరళ డ్యాన్స్. లెట్స్ గో. దిస్ వాజ్ అవర్ లంచ్ స్పాట్ ఇన్ ఫోర్ట్ కొచ్చి. లంచ్ చేశాక ఇంకా స్ట్రీట్స్ అన్ని తిరుగుదామని చెప్పి వచ్చాము. సో గుడ్ గైస్. స్ట్రీట్స్ కాస్త పాండిచేరి వైబ్ అంటారు కానీ పాండిచేరి కన్నా బెటర్ ఉంది ఇక్కడ, చాలా బాగుంది. ఆ తర్వాత మేము లోకల్ షాప్కి వచ్చామన్నమాట. పట్టు శారీస్ ఫేమస్ ఇక్కడ, వైట్ పట్టు. సో మేము ఇక్కడ ఇన్సెన్స్ స్టిక్ తయారు చేసే చోటుకు వచ్చాం. మన ఫ్లేవర్డ్ అండ్ కస్టమైజ్డ్ ఇన్సెన్స్ స్టిక్స్ చేస్తారు. అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్సెన్స్ స్టిక్ కూడా ఇక్కడే ఉండింది. అండ్ అలా అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ మేము ఫోర్ట్కి వచ్చి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం. దిస్ ఈజ్ జీవ్ స్ట్రీట్. సో ఒకప్పుడు జీవ్స్ వాళ్ళంతా అండ్ క్రాఫ్ట్స్ షాప్, ఇంకా కొన్ని జ్యువెలరీస్ షాప్స్ అన్నీ ఉండే. మేము కొంచెం వరకు షాపింగ్ కూడా చేసామన్నమాట ఇక్కడే. సో దట్స్ హౌ ద ఫోర్ట్ కొచ్చి ట్రిప్ ఆల్సో ఎండెడ్. సో ఫోర్ట్ కొచ్చి నుంచి రిటర్న్ రావడానికి సేమ్ వాటర్ మెట్రో పట్టుకొని రావాలి. లైక్ 7 o'clock ఆ టైంకి మేము రిటర్న్ అవ్వాలి స్టేకి అనుకున్నాం. సో అలా రిటర్న్ వచ్చేసాం. సో స్టేకి వచ్చాక కాసేపు రెస్ట్ తీసుకొని వీ హ్యావ్ టు డెఫినెట్లీ గో అవుట్ ఫర్ హ్యావింగ్ డిన్నర్ అనమాట. సో వై నాట్ లులు మాల్ అని ఇంకా లులు మాల్కి వచ్చేసాం. ఆ రోజు వర్షం అసలు ఆగలేదు. సో వీ ఎక్స్ప్లోర్డ్ సమ్ వాట్, అవి ఇవి చూసి ఆ తర్వాత ట్రై చేసామన్నమాట ఫుడ్ కోర్ట్లో టాకోస్ అండ్ ఎవ్రీథింగ్. ఆ రోజు సాటర్డే అయిపోయేసరికి ఓన్లీ వెజ్ తినాల్సి వచ్చింది మాకు. సో యూ కెన్ సీ ఇట్ హియర్, ఐఎమ్ హ్యావింగ్ మై వెజ్ టాకో. So that's how the day ended here. Guys, we are checking out from Kochi, starting duality. So this was our stay in Kochi, guys. Yes, double beds too. AC and 2 washrooms with cupboard. So every stay detail and every budget breakdown అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కుదిరితే డిస్క్రిప్షన్ బాక్స్లో. అండ్ మేము ఇక్కడ బస్ పట్టుకొని వెళ్ళామన్నమాట అలిపికి. సో దట్ ఈస్ ద లైక్ వర్స్ట్ డెసిషన్ మేము తీసుకున్నాం. ఎందుకంటే బస్సులో 5 hours జర్నీ చేసాం, అదే ట్రైన్లో జస్ట్ 2 hours వెళ్ళిపోయి ఉండొచ్చు అంట. సో దట్ వాజ్ ద మోస్ట్ రిగ్రెట్ఫుల్ థింగ్. బస్ ఈజ్ సచ్ ఏ లైక్ లాంగ్ జర్నీ. Hey guys, hi, we are in boat house. So complimentary ga maaku starting avagane lemon juice icharu. Yes, we are having it.
అంతే నేను మీకు ఫొటోస్ అంతా రాగానే డైనింగ్ టేబుల్. సో హియర్ వి డైన్. దిస్ ఈస్ వన్ బెడ్రూమ్ and this is the wash basin area. After that, this is another bedroom. So bedroom lo manaku ala view kuda untadi. Let me show you. So this is the view here. ఇంకొంచెం వంగిపోతే పడిపోతాం దీంట్లోకి. సో అప్ టు 5 o'clock they'll roam around. So this is me. Okay. So ante guys, 2 bedrooms, 2 bathrooms and 1 dining room. Ante this is for boat house and this costed around 14,000 right per one day, one night, and they'll give lunch, dinner and complimentary breakfast also. So this is about the boat house. If you want any details, I'll link in the description. Alleppey is such a serene, beautiful, like calm place. అసలు చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఏ బోట్ ఆ బోట్ తనంతకు తాను అలా వెళ్తూ ఉంటుంది. రివర్ నుంచి సమ్వాట్ సీ వరకు అలా 5 o'clock వరకు వెళ్తుందంట. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. ఒక చోట పార్క్ చేసేస్తారు వాళ్ళు. సో మాకైతే ఆ మూమెంట్లు అన్నీ వచ్చాయి. ఎండ వచ్చింది, ఎండ చాలా లైట్గా వచ్చింది అండ్ వర్షం పడింది బాగా. సో గోదావరి సినిమా గుర్తొచ్చింది నాకైతే. సో ఇది మధ్యాహ్నం మేమందరం రెడీ అయ్యి కాసేపు ఫొటోస్ దిగి ఇంకా లంచ్ తినేస్తున్నాం. సో ఫుల్ వర్షం అన్నమాట. సో బోట్ ప్యాకేజెస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇద్దరికి ఒక టైప్ ఆఫ్ బోట్ ఉంటుంది, పెద్ద ఫ్యామిలీస్కి ఇంకా టైప్ ఆఫ్ బోట్ ఉంటుంది అలా. సో మేము మాకు సరిపడేది తీసుకున్నాం. బోట్ హౌస్లో పార్క్ చేసేసింది. బోట్ హౌస్ కూడా పార్క్ చేస్తుందంట. ఆ తర్వాత వి జస్ట్ కేమ్ ఫర్ ఎ వాక్. వి ట్రై టు టేక్ పిక్చర్స్ అండ్ ఒక పక్క నడుచుకుంటూ వెళ్తే ఒక బ్రిడ్జ్ కనిపించింది. బ్రిడ్జ్ దాటితే కయాకింగ్ ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది అన్నారు. సో వీ వెంట్ ఫర్ దట్. యాక్చువల్లీ టైం అయిపోయింది, ఇంకా చేయట్లేదు, సాయంత్రం అని చెప్పారు. సో మేము అందుకని రిటర్న్ వచ్చేసాం. మధ్యలో బాత్ కూడా కనిపించింది. సో ఈవినింగ్ చాయ్, స్నాక్స్ ఇవి. బ్లూటూత్ మా బోర్డ్ది కనెక్ట్ చేయమంటే పక్క బోర్డ్ది కనెక్ట్ చేసి వచ్చారు గైస్. పక్క బోర్డులో వాళ్ళకి తెలియట్లేదు ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందని. సో నైట్ డిన్నర్ కూడా వాళ్ళే చికెన్ అన్ని తయారు చేసి పెట్టినారు. ఫుడ్ మాత్రం చాలా బాగుంది, అంటే మన టేస్ట్ తగ్గట్టుగానే ఉంది. నువ్వు చూసే సినిమానా జుట్టు. సో ఆ రోజు నైట్ ఇంకా లేట్గా నిద్రపోయి అట్లన్నీ అయిపోయాక నిద్రపోయాము. ఇంకా మార్నింగ్కి మేము కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా వద్దనుకొని, ఎందుకంటే ఇంకా బస్సెస్లో ట్రావెల్ చేయడం మా వల్ల కాదని చెప్పి 2 hours వర్కల్లోకి వెళ్ళిపోవాలి అని మార్నింగ్ 7 o'clock ట్రైన్ అనుకుంటా. తిరువనంతపురం వెళ్ళే ట్రైన్ అది. సో అది పట్టుకొని ఎక్కాం, కానీ చూస్తే మా పరిస్థితి అలా ఉంది. సో మొత్తం 2 hours అక్కడే నిలబడ్డాం. వీడు మాత్రం బాగా ఇరుక్కుని కూర్చునేసాడు ఇక్కడ. సో పోస్టింగ్స్లో నిలబడ్డం మాకు ఇక్కడ బాగా హెల్ప్ అయిందనమాట. సో దిస్ ఈజ్ అవర్ స్టే. వర్కాలకు వచ్చాక హలో వర్కాల విల్లా స్టే ముందే బుక్ చేసుకున్నాం. దిస్ ఈజ్ అవర్ విల్లా. వావ్, దిస్ ఈజ్ అవర్ విల్లా ఇన్ వర్కాల. మార్నింగ్ టిఫిన్ అవ్వగానే బైక్ రెంటల్స్ తీసుకొని అలా మేము బైక్స్ తీసుకొని నార్త్ క్లిఫ్ అండ్ సౌత్ క్లిఫ్ ఏదో ఒక క్లిఫ్ ఈరోజు ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకున్నాం. సో ఫైనల్లీ నార్త్ క్లిఫ్కి అయితే వచ్చేసామన్నమాట. అక్కడ అడుగు పెట్టగానే ఆ ఎండను చూసి మా దెబ్బకు మా నెల్లూరు గుర్తొచ్చేసింది. ఇంతవరకు ఫస్ట్ నుంచి బాగా చలిలో ఉండి సడన్గా ఎండ. హాయ్
లంచ్ చేయడానికి పోతున్నాం అట్ ద టైమ్ ఆఫ్ 4 o'clock మేము లంచ్కి వెళ్తున్నాం గైస్. రెడీ అయ్యేసరికి ఇంతసేపు అయిపోయింది. సో ఎండ చూడొచ్చు, అసలు వాంచి పెడుతుంది మాకు ఎండ మాత్రం అసలు. కానీ ఇంకా తప్పట్లేదు, తినడానికైనా బయటకు రావాల్సిందే. ఒక పక్క అంతా స్ట్రీట్ షాపింగ్, ఇంకా ఫుడ్ అన్నీ, కెఫేస్ అన్నీ బాగున్నాయి. ఒక పక్క బీచెస్, లైక్ కొన్ని స్టేస్ అయితే డైరెక్ట్గా బీచ్కే ఓపెన్ ఉంటాయి. ఆ స్టేస్ తీసుకుంటే ఇంకా బాగుండేది. బట్ అలా మేము కెఫే కోసం ఎతుకుతూ వచ్చేసాం. సో ఫైనల్లీ ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ మూమెంట్. ఒక పక్క ట్రిప్ అయిపోతుందని, మరో పక్క ఈ మూమెంట్ అంతా లైక్ దే వర్ జస్ట్ అన్ఫర్గెటబుల్. వి కేమ్ టు డార్జిలింగ్ కెఫే. ఇది ఒక టాప్ రేటెడ్ కెఫే. ఆ తర్వాత మేము ఇంకా ఏం ఆర్డర్ చేయాలి అని చాలాసేపు ఆలోచించలేదు కూడా, ఎందుకంటే వీఆర్ సో మచ్ ఇన్ హంగర్. అండ్ సో ఫైనల్లీ ది ఆర్డర్ కేమ్. సో దట్ ఈస్ సిజ్లర్ చికెన్. ఏం బాగాలేదు యాక్చువల్లీ. సో అది సన్సెట్ టైం అనమాట. చాలా ప్రెట్టీగా ఉండింది ఆ బీచ్లో సన్సెట్ అవ్వడం అదంతా. మాకెప్పుడు లైక్ ఈస్ట్ సైడ్ అంతా ఎప్పుడు సన్ రైజ్ ఉంటుంది బీచ్లో, బట్ ఇక్కడ సన్సెట్ చాలా బాగుంది. ఫొటోస్ దిగి సాలైపోయింది, తీసే వాళ్ళకి తీసి సాలైపోయింది. సో ఫైనల్లీ వి కేమ్ టు కాఫీ షాప్. ఇంకా ఈవినింగ్ కాబట్టి సో అలా నార్మల్ కాఫీ తాగుదామని వచ్చాం, కానీ హాట్ చాక్లెట్ అక్కడ బాగుంటుంది అన్నారు. సో వి జస్ట్ ట్రైడ్ ఇట్, బాగుంది. అండ్ చాలా పిక్చర్స్ అన్నీ దిగాం, ఇంకా చాలా షాప్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసాం. ప్రతి ఒక్కటి నేను ఇంకా వ్లాగ్లో తీయలేదు, కానీ దిస్ వాజ్ ద లైక్ లాంగెస్ట్ థింగ్ ఆల్సో. అంతసేపు నేను వ్లాగ్ చేయడం అంతా. సో అప్పటికే నైట్ అయిపోయిందనమాట. ఇంకా అందుకని అలానే నడుచుకుంటూ వచ్చేసాం. ముందుకు వస్తే బ్లాక్ శాండ్ బీచ్ అన్నారు. అది యాక్చువల్లీ మార్నింగ్ చూడాలి, కానీ మాకు టైం కుదరలేదు కాబట్టి ఇంకా నైటే వచ్చేసాం. సో ఇక్కడ కాసేపు కూర్చొని వి జస్ట్ లివ్డ్ ఇన్ దట్ మూమెంట్. సో వెల్కమ్ టు లాస్ట్ డే ఆఫ్ అవర్ కేరళ ట్రిప్. సో వర్కాలలో లాస్ట్ డే అండ్ ఆల్సో కేరళ ట్రిప్లో కూడా లాస్ట్ డే ఇది. సో మార్నింగ్ టిఫిన్ చేయడానికి ఒక కెఫేకి వచ్చాము. ఇది ఆపోజిట్ క్లిఫ్. రాత్రి మేమంతా నార్త్ క్లిఫ్ ట్రై చేసాం. సో ఇక్కడ మేము సౌత్ క్లిఫ్కి వచ్చేసాం అనమాట. సో ఇదైతే చాలా బాగుంది. ఓపెన్ ఏరియా మొత్తం, ఓపెన్ డైనింగ్ ఏరియాలో ఇలా బీచ్ వ్యూతో ఉన్నింది. వీఆర్ ఇన్ కేఫ్ ట్రిప్ ఈజ్ లైఫ్. మన కేఫ్లో ఉన్నాం. వీఆర్ హియర్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సో మనోడు ఇంగ్లీష్ విన్నారుగా, ఆ డిస్కషన్ అంతా మధ్యాహ్నం మేము తిరువనంతపురం టెంపుల్కి వెళ్ళాలని. సో అది క్యాబ్ గురించి మాట్లాడుతున్నాడు. ఆఫ్టర్నూన్ మేము వెతికి మరి మీల్సే తినాలని మీల్స్ తిన్నాము. సో దిస్ ఈజ్ అస్ గోయింగ్ టు తిరువనంతపురం. డైరెక్ట్గా మేము రెడీ అయిపోయి వెళ్ళాలి అనుకున్నాం అనమాట. క్యాబ్ తీసుకున్నాం, మళ్ళీ బస్ అవన్నీ ఎందుకని. సో దే పిక్ దట్ as our stay and they dropped at night. 2 hours రీచ్ అయిపోయాం. వచ్చి టెంపుల్లో దర్శనం అయిపోయాక కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇప్పుడే గుడికి వెళ్ళేసి వచ్చాం. అయిపోయింది వంట. ఒకసారి వెనక్కి తిరగండి. సో ఎన్ని డేస్ పోయాం కదా అని అసలు మాకు అలసటే లేదు మాలో. సో అండ్ వీఆర్ ఎగ్జిటింగ్ కేరళ ఫర్ వన్స్ అండ్ ఆల్. సో డైరెక్ట్గా నెల్లూరు ట్రైన్ బుక్ చేసుకున్నాము. బట్ ది ఎమోషనల్ థింగ్ ఈజ్ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకున్న ఈ మూమెంట్ అంతా 1 week జర్నీ అయిపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ కేరళ జర్నీ అండ్ దిస్ ట్రావెల్ వ్లాగ్ ఆల్సో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.